సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు వాలటిలిటీ ఉండడం మామూలు విషయం అండి. అండ్ సో నియర్ టు ద ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ వరల్డ్ వైడ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మార్కెట్ ఎప్పుడు ఆల్ టైమ్ వాలటిలిటీ అవుతూనే ఉంటుంది. అండ్ అందుకని ఎవ్రీడే మార్కెట్ 100 పాయింట్ల కిందకి స్వింగ్ అవటం, మళ్ళీ పైకి 200 పాయింట్లు స్వింగ్ అవటం అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ జరుగుతూనే ఉంటుంది. అంటే 2024 మొత్తం కూడా ఇలాంటి వాలటిలిటీ ఉండటం అనేది నార్మల్ అయిపోతుంది. సో కాబట్టి మార్కెట్లో వాలటిలిటీ గురించి మనం దూరంగా ఉండే బదులు, అంటే మార్కెట్ రిస్క్ గురించి భయపడుతూ దూరంగా ఉండే బదులు మెయిన్ రిస్క్ ఏంటంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేకపోవటమేనండి. సో అందుకని మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఈ వాలటిలిటీకి మార్కెట్ పడుతుందని చెప్పేసి మనం దూరంగా ఉంటే కనుక మంచి మనీ మేక్ చేయలేమండి. సో అసలైన రిస్క్ ఏంటంటే మార్కెట్లో మనీ లేకపోవడం వల్ల, మనీ కాంపౌండ్ అవ్వలేకపోవడం వల్ల అనమాట. అందుకని మీకు మార్కెట్లో గురించి రిస్క్ గురించి భయంగా ఉంది అనుకుంటే కనుక ఎస్ఐపి ఫార్మేట్లో మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూ చేయండి. అవి కూడా ఇవాళ రేపట్లో 20-30% చాలా ఈజీగా ఇస్తున్నాయి. కాబట్టి ఎవ్రీ మంత్ ఎంతో కొంత కమిట్మెంట్ ఇవ్వడం ద్వారా లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఈ వాలటిలిటీ ఉన్నా సరే అండ్ ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా ఎంటైర్ స్టాక్ మార్కెట్ నుంచి స్కాన్ చేస్తా మంచి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనతో పోల్చుకుంటే వాళ్ళకి బెటర్ ఎన్విరాన్మెంట్ అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. రీసెంట్గా సెబీ వాళ్ళు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఫ్లో ఎక్కువ అవుతుందని చెప్పేసి రెగ్యులేషన్స్ కొంచెం టైట్ చేయమని, రిస్క్ డిస్క్లోజర్ పెంచమని అండ్ ఎస్ఐపీలు లేదా విత్డ్రాల్స్ కానీ దాన్ని స్టిమ్యులేట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పేసి మార్కెట్ చాలా ఫీర్గా ప్యానిక్ అవుతున్నట్టుందండి. సెబీ వాళ్ళు అండ్ యాంఫీ వాళ్ళు ఏఎంసీస్కి టైం టు టైం అడ్వైజ్ ఇవ్వటం అనేది మామూలు విషయం అండి. అండ్ దాని గురించి నిరంతరం వాళ్ళు ఇన్వెస్టర్స్కి బెటర్ ఎలా సర్వ్ చేయాలో, ప్యానిక్ నుంచి మార్కెట్ని ఇర్రియల్స్ని ఎలా సేవ్ చేయాలో వాళ్ళకు టైం టు టైం కొత్త ఫ్రేమ్వర్క్ డెవలప్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా అవి ఇచ్చారే కానీ మార్కెట్ వాలటిలిటీకి దానికి సంబంధం లేదండి. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ అంటే స్మాల్ క్యాప్స్ 1-2 కాదు, దగ్గర ఇండియాలో 4,000 స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిడ్ క్యాప్ అంటే 150 ఉన్నాయి. మిడ్ క్యాప్ 150లో కూడా 150 పెట్టాలి రూల్ ఏం లేవు. అందులో బెస్ట్ కంపెనీస్లో ఒక 50-60 చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. రెస్ట్ ఆఫ్ ద మనీ 40% బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్న, ఆల్ టైమ్ లోలో ఉన్న కొన్ని స్టాక్స్ ఎప్పుడు డిస్కౌంట్లో ఉంటాయి, కొన్ని స్టాక్స్ చాలా ఎక్స్పెన్స్లో ఉంటాయి. కాబట్టి డిసిషన్ మేకింగ్ అంతా ఫండమెంటల్స్ చూసుకుంటారు. కాబట్టి మనం సేఫ్ అండ్ సెక్యూర్గానే లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మార్కెట్లో వచ్చే ఈ రూమర్స్ వాటికి భయపడి వాలటిలిటీకి మనం దూరంగా ఉంటే మనం వెల్త్ క్రియేట్ చేసుకోలేమండి. కాబట్టి అసలైన రిస్క్ మార్కెట్లో ఎంటర్ కావటం, మార్కెట్లో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయలేకపోవటం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనది లాంగ్ టర్మ్ గోల్స్ అయినప్పుడు మార్కెట్ వాలటిలిటీ మనకు అది ఫ్రెండ్లీ తప్ప అది ఎనిమి అయితే కాదు. ఎందుకంటే డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎక్కువ యూనిట్స్ కొనుక్కునే ఛాన్స్ వస్తుంది. కాబట్టి మార్కెట్ని దూరంగా ఉండే చుట్టూ నేర్చుకోండి. దగ్గర మన గోల్స్ అన్నీ షార్ట్ టర్మ్ కాదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, జస్ట్ 1,000, 2,000, 3,000, 5,000 మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఎస్ఎఫ్ పెట్టుకోండి. కన్జర్వేటివ్ మీద ఈవెన్ 12%, నిఫ్టీ ఎంత మూవ్ అవుతుంది యావరేజ్ మీద అంటే ఇయర్లీ 12% మూవ్ అవుతుంటుందండి. ఈవెన్ మన నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసుకున్నా సరే చూడండి, మీరు 5 ఇయర్స్కి ఎంత కేటాయిస్తున్నారో, 10 ఇయర్స్కి, 15 ఇయర్స్కి, 20 ఇయర్స్కి ఎంత అవుతుందో. మీరు కనుక మంత్లీ 1,000 పెట్టుకున్నా సరే 35 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ 64 లక్షలు అవుతుంది. ఈవెన్ 12% వెరీ కన్జర్వేటివ్ మూవ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక్కొక్కటి 50-70% మూవ్ అయినాయి. దాని అర్థం ఎవ్రీ ఇయర్ అలా మూవ్ అవుతేనే కాదు. మార్కెట్ ఎప్పుడు కూడా హై రిటర్న్స్ వచ్చింది అంటే నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో రిటర్న్స్ కానీ, ఫ్లాట్ రిటర్న్స్ కానీ, నెగిటివ్ రిటర్న్స్ కానీ వస్తాయి. ఓకే, వాటి మొత్తం మనం డిస్కౌంట్ చేసుకుంటూ పోతుంటే మ్యూచువల్ ఫండ్స్లో 20-25% రావడం అనేది మామూలు విషయం. ఓకే, బట్ నేను ఇక్కడ వెరీ కన్జర్వేటివ్ వాళ్ళ కోసం వేసాను అండ్ దట్ టు 12% వేసాను. అంటే తక్కువ అమౌంట్తో కూడా 1,000 రూపాయలతో కూడా 35 ఇయర్స్ తర్వాత 64 లక్షలు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు 2,000 పెడితే కనుక 1,29 లక్షలు క్రియేట్ చేసుకోవచ్చు. 3,000 పెడితే కనుక ఫర్ మంత్ వచ్చేసరికి 2 కోట్లు తయారు చేసుకోవచ్చు. అండ్ మంత్లీ 10,000 పెడితే కనుక ఆల్మోస్ట్ 6 కోట్లు సంపాదించుకోవచ్చు. కాబట్టి అమౌంట్ ఎక్కువ తక్కువ సంబంధం కాదండి. మార్కెట్కి దూరంగా ఉండటం పెద్ద రిస్క్. మార్కెట్లో ఉండటం రిస్క్ కాదండి, మార్కెట్కి దూరంగా ఉండటం పెద్ద రిస్క్. మన మనీని కాంపౌండ్ వేలో పోకుండా అడ్డుకోవటం పెద్ద రిస్క్. కాబట్టి మార్కెట్లో వాలటిలిటీ రిస్క్ దూరంగా ఉండే బదులు మార్కెట్లో వాలటిలిటీని ఫ్రెండ్లీగా ట్రీట్ చేసుకుంటూ దాన్ని ఎన్కాష్ చేసుకోవడం అనేది తెలియగల లక్షణం అండి. కాబట్టి ఈ సంవత్సరం మార్కెట్ పీక్ లెవెల్లో ఉంది, ఇంకా పడుతుంది, ఏదేదో రూమర్స్ మనం వినే బదులు ఎవ్రీ మంత్ ఎంతైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో ఆ అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ అండ్ పడ్డప్పుడు కొన్ని అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా లాంగ్ టర్మ్లో మంత్లీ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ కంప్లీట్గా టైం కరెక్షన్ వచ్చి నెక్స్ట్ 1 ఇయర్లో 0 రిటర్న్స్ ఇచ్చినా సరే
మ్యూచువల్ ఫండ్స్ స్టిల్ అది ఈజీగా 20% రిటర్న్ జనరేట్ చేస్తూ ఉంటాయండి సైడ్ మార్కెట్లో కూడా. ఎందుకంటే వాళ్ళు పిక్ చేసిన అన్ని సైడ్ ఉండాలి రూల్ ఏం లేదు కదా. కాబట్టి డిసిషన్ మేకింగ్ అంతా పండ మీదకి వదిలేసేసి మీరు లాంగ్ టర్మ్ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఆపద్దు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నా ఆల్ టైమ్ లోలో ఉన్నా, వాలటిలిటీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఆపద్దు. అండ్ అప్పుడప్పుడు డిస్కౌంట్ వచ్చినప్పుడు మాత్రం అడ్స్ నీడ్స్ కొనండి. కాబట్టి ఇలిటరేట్స్ లాగా మార్కెట్లో పడితే మొత్తం మంది జీరో అవుతుంది, మార్కెట్ పెరిగితే బాగా వస్తే అలా చేసి మెంటాలిటీ వదిలేసేసి కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అన్నిటిని కూడా మనం దాన్ని గ్రాప్ చేసుకోవచ్చు, ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎంత చిన్న అమౌంట్ అయినా చిన్న అమౌంట్ ఏం కాదండి, ప్రతిదీ మంచి అమౌంటే. అండ్ ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా పెట్టండి. అండ్ వాలటిలిటీని దూరంగా కాకుండా పెట్టుకుంటే వెళ్ళండి. లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చిన టేబుల్ కన్జర్వేటివ్ మీద జస్ట్ నిఫ్టీ బీచ్లో పెడితే మీకు ఎంత వచ్చిందని చెప్పడం కోసం అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.